రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క రివ్యూ జరిగింది. దాంట్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అదేవిధంగా రాజానగరం ఎమ్మెల్యే గారు వారిద్దరు పార్టిసిపేట్ చేశారు. వారితోటే అర్బన్ అథారిటీ చైర్మన్ గారు, తర్వాత కొవ్వూరు ఎమ్మెల్యే గారు కూడా యాక్చువల్గా రావడం జరిగింది. ఈరోజు డిస్కషన్లో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొవ్వూరు మరియు నిడదవోలు కమిషనర్స్ కూడా వచ్చారు. మెయిన్ డిస్కషను ఈరోజు రాజమండ్రి మీద డిస్కషన్ జరిగింది. ఇందులో కూడా ఏంటంటే ఈరోజు ఎస్టీపీ వర్క్ తీసుకుంటే 50.6 MLD వర్క్ ఒకటి జరుగుతుంది. అది 60% అయింది. బ్యాలెన్సు ఫిబ్రవరికి పూర్తవుతుందని అధికారులు చెప్పడం జరిగింది. మెయిన్గా ఆ ఎస్టీపీ వర్క్ 50.6 MLD అయిపోతే అది ఎంతో కాలం నుంచి రాజమండ్రికి ఉన్న సమస్య. 2014-19లో కూడా పుష్కరాలప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ సమస్య అది. అందుకని ఏదైతే 50.6 MLDతో జరుగుతుందో అది 60% అయింది. బ్యాలెన్సు ఫిబ్రవరికి అయిపోతుందని అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా మరొక 5 MLD కూడా జరుగుతుంది. అది డిసెంబర్కే కంప్లీట్ అయిపోద్దని అధికారులు చెప్పడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు అమృత్ 2.0లో సెకండ్ ఫేజ్లో 1.0లో 82.16 crore 37 crores ఖర్చు పెట్టారు. అది టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ వర్క్ కంటిన్యూషన్ చేయాల్సినట్టుంది. దానికి కూడా యాక్చువల్గా ఇవాళ అధికారులకి ఆదేశించడం జరిగింది. ఇది కాకుండా అమృత్ తీసుకుంటే అమృత్ 2.0లో ఈరోజు ఇక్కడికి 290 కోట్లు శాంక్షన్ అయ్యింది. అమృత్ 2.0లో వాటర్ సప్లై కావచ్చు, వాటర్ సప్లైకి 95 crores, సివరేజ్ స్టెప్టేజ్కి 92 కోట్లు, మళ్ళీ ఏపీ టిట్కో హౌసెస్లో వాటర్ సప్లై చేయడానికి 5.1 crore, టిట్కోలో సివరేజ్ స్టెప్టేజ్కి 17.45 crore, తర్వాత వాటర్ బాడీ రిజర్వేషన్కి 19.87 crores. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కూడా ఈ 2.0లో ఈ లెగసీ కానీ వీటన్నిటికి కూడా శాంక్షన్ చేస్తుంది. వీటన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేసాం. అయితే ఈ యొక్క అమృత్ 2.0 ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తాయి. టెండర్లు రాగానే ఆ వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల్లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసాము. ఆ విధంగా డిపార్ట్మెంట్ ఈరోజు వర్క్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు 456 కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి. రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే 456 కోట్లు అయితే మొత్తం పూర్తి అవుతాయి. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ 456 కోట్లతో ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అధికారులకు కూడా ఆదేశించాను. దీన్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది. మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేసేటట్టుగా ఒక కమిటీ వేశారు మంత్రులతో. దీనికి సంబంధించిన ఎవరైతే మంత్రులు ఉన్నారో, అంటే మున్సిపాలిటీ కావచ్చు, R&B కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, తర్వాత టూరిజం కావచ్చు, ఇట్లా ఏ అయితే డిపార్ట్మెంట్స్ ఏంటో అన్నింటితోనూ అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు చేయడానికి ఎంత కావాలని ప్రాజెక్ట్ చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. వారు దాన్ని బడ్జెట్ కేటాయించిన తర్వాత
ఆ వర్క్స్ అన్ని టేకప్ చేసి ముందుకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చెత్త పన్నేసింది ప్రజల మీద, కానీ 85 లక్షల చెత్తను వదిలేసిపోయింది. ఆ 85 లక్షలు కూడా సర్ఫేస్ లెవెల్ కింద తీసుకుంటే మళ్ళా ఇంకొక 15 నుంచి 25 లక్షలు ఉంది. గత అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో ఆ రోజు మా డిపార్ట్మెంట్కి ఆదేశించారు, 365 రోజుల్లో, అంటే వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలా, లెగసీని మొత్తం తొలగించాలని. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్నటికి 83 లక్షలు తొలగించారు. 83 లక్షలు. నిజంగా అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. మరొక 2 లక్షలు ఉంది, అది 1 వీక్లో. వర్షాలు రాకుంటే ఎప్పుడూ అయిపోయిండేది. వర్షాల వల్ల రోజు 56 లక్షలు చేసేది, వర్షాలు వచ్చిన రోజు 56,000 టన్నులు చేసేది, వర్షాలు వస్తే 30 నుంచి 35 వేల టన్నులు చేస్తున్నారు. వర్షాలు రాకుంటే ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళు. ఈ విధంగా మున్సిపల్ శాఖ లెగసీ మీద ఫోకస్ చేసి అది క్లియర్ చేసింది. ఇక్కడ కూడా ఇప్పుడే నేను యాక్చువల్గా చూశాను, ఇక్కడ కూడా లెగసీ తీసుకుంటే ఇక్కడ కూడా చేయాల్సింది ఉంది. ఇంకా ఇక్కడ కూడా లెగసీ తీసుకుంటే 70% అయింది, మరొక 30% చేయాల్సింది. దాన్ని కూడా ఈ నెలాఖరు లోపల చేస్తామని యాక్చువల్గా మాట ఇచ్చారు. ఆ విధంగా ఈరోజు లెగసీ. అదేవిధంగా టిట్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకి హై క్వాలిటీ హౌసెస్ కట్టాలని టిట్కో హౌసెస్ని డిజైన్ చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమన్నారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. అనేక విదేశాలు చూసిన తర్వాత అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దాన్ని చూసి టిట్కో హౌస్ని డిజైన్ చేసాం. అది కూడా షీర్వాల్ టెక్నాలజీలో. కానీ గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టు మొత్తాన్ని నిర్మాణం చేసింది. 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేస్తే 2,61,000కి కుదించి అవి కూడా చేయకుండా వదిలేసిపోయారు. 430, 360 చదరపు అడుగులు ఏదైతే ఉన్నాయో బెనిఫిషియర్స్ మీద లోన్ రైజ్ చేసి వాళ్ళకి ఇల్లు కట్ల. వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోతే లాస్ట్ మంత్లో 140 కోట్లు ప్రభుత్వం కట్టింది. ఎందుకంటే గత ప్రభుత్వం తప్పు చేసినా ప్రజలు బాధపడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ముఖ్యమంత్రికి ఆదేశించారు. గత ప్రభుత్వం వాళ్ళ మీద లోన్ రైజ్ చేసేసి ఆ డబ్బులను డైవర్ట్ చేసింది. తప్పు వాళ్ళది కాదు, గత ప్రభుత్వంది. గత ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజల్ని శిక్షించకూడదు కాబట్టి మీరే కట్టేయమంటే 140 కోట్లు కట్టాం. ఇలా ఈ యొక్క టిట్కో హౌస్ మొత్తాన్ని అవకతవకలు చేసింది. ఏదైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో కట్టిన టిట్కో హౌస్ అన్నిటి పూర్తి చేయమని ఆదేశించారు. దానికి యాక్చువల్గా డబ్బులు లేకపోయినా, ఖజానా ఖాళీ అయినా, 10 లక్షల కోట్లు అప్పైనా ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు పోమంటే ఈరోజు ఆ యొక్క టిట్కో హౌస్ స్టార్ట్ చేశాం. 163 ప్లేసుల్లో నిన్నటికి 80 ప్లేసుల్లో స్టార్ట్ చేశారు. 80 ప్లేసుల్లో స్టార్ట్ చేశారు. మిగతా 83 ప్లేసుల్లో స్టార్ట్ చేయాలి. రాజమండ్రిలో కూడా యాక్చువల్గా ఇవాళ మాట్లాడితే వాళ్ళు కూడా ఒక 1 వీక్ 10 డేస్లో ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తామన్నారు. ఇవాళ ఏలూరు కూడా వీళ్ళు వచ్చారు. ఏలూరులో అయితే ఆల్రెడీ మ్యాన్ పవర్ని అపాయింట్ చేశారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అదంతా కూడా ఒక 1 వీక్లో పెడతామన్నారు. ఏదేమైనా 430, 365, 430, 360 చదరపు అడుగులు డిసెంబర్ ఎండింగ్ పూర్తి అయ్యేటట్టుగా, 300 చదరపు అడుగులు మాత్రం జూన్ ఎండింగ్ పూర్తి అయ్యేటట్టుగా ఈరోజు ఏజెన్సీతో మాట్లాడి వాళ్ళకు కూడా దాదాపు 150 కోట్లు రిలీజ్ చేశాం. ఆ 150 కోట్లు రిలీజ్ చేసిన తర్వాతే వాళ్ళు ముందుకు వచ్చారు. దాదాపు వాళ్ళకి 2014-19లో చేసిన వర్క్కి సుమారుగా 3,000 కోట్లు ఇవ్వాలి. సుమారు 3,000 కోట్లు. అందుకనే వాళ్ళు ముందుకు రావట్లా, అసలు డబ్బులు ఇస్తారా లేదని. ఈ మధ్య ఒక 150 కోట్లు రిలీజ్ చేస్తే వాళ్ళు వర్కులు స్టార్ట్ చేశారు. ఏదేమైనా పేద ప్రజలకి గత ప్రభుత్వం 2014-19లో ఏ ఉద్దేశంతో చేశామో అవి కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
అవి కూడా కంప్లీట్ చేయడం 100% చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు మెయిన్గా ఈ రోడ్స్ అండ్ డ్రైన్స్కి సంబంధించి ఈరోజు రాజమండ్రి కార్పొరేషన్ చేశాను. అయితే ఈరోజు కొవ్వూరు కానీ ఆ నిడదవోలు కానీ చేయాల. మరొకసారి వాటి మీద డీటెయిల్గా ఆ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ కూడా పిలిచి అవి చేసి దాన్ని కూడా ప్లాన్ చేసి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి వారి అనుమతితో ముందుకు పోవడం జరుగుతుంది. చేశారు మంత్రులతో ఈ మధ్య రీసెంట్గానే. నేను ఫస్ట్ మీటింగ్ దానికి సంబంధించి వాళ్ళు డిస్కస్ చేసింది. అన్ని డిపార్ట్మెంట్ల మంత్రులు యాక్చువల్గా ఎవరికి వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ అసెంబ్లీ అయిపోగానే ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక మీటింగ్ పెడతారు. పెట్టినప్పుడు డిస్కస్ చేసి తర్వాత డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి మీరు ఏదైతే సమస్యలు చెప్పారో మీరు నా దృష్టికి కూడా తీసుకొచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా తీసుకొచ్చారు. ఇమీడియట్గా నేను రేపే యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో చేయడం. అందుకని ఫస్ట్ యాక్చువల్గా కమిటీలు కూర్చొని డిస్కస్ చేసి ఏం చేయాలో దాని ప్రకారం పోతుంది. ఇప్పుడు మీరు ఏదైతే సమస్య చెప్పారో దాన్ని ఇమీడియట్గా నేను మాట్లాడతాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.